ఈ వీడియోలో పూసలతో ఐశ్వర్యలక్ష్మి ముగ్గు అల్లే విధానం పార్ట్ 5 షేర్ చేస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ముగ్గల్లుతున్నాం కదా, ఐశ్వర్యలక్ష్మి ముగ్గు అల్లే విధానం షేర్ చేస్తున్నానండి. దానిలో భాగంగా పార్ట్ 5 ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ 4 పార్ట్స్ డివైడ్ చేసి ఇంత మటుకు రెడీ అయిపోయింది మనకి. ఓకే అండి, ఈ వీడియోలో కావాల్సిన మెటీరియల్ ఒక్కసారి చూసేద్దామండి. మనం ఈ ముగ్గు అల్లుకుంటానికి పూర్తిగా మనం ఈ 4 కలర్స్ తీసుకుంటున్నాం. ఇవి 6 mm సైజ్ బీడ్స్ అనమాట. ఈ వీడియోలో అయితే మనకి ఈ 2 కలర్స్తోనే అవసరం అనమాట. ఆ 2 కలర్స్ పక్కన పెట్టేద్దాం. ఈ 2 కలర్సే మనకి వీడియోలో అవసరం అవుతుంది. ఓకే అండి, ఇవి 6 mm సైజు బీడ్స్. కావలసిన మెటీరియల్ చూసేద్దామండి. ఈ 2 కలర్స్ వైట్ అండ్ గ్రీను, నెక్స్ట్ నీడిలు, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం సరిపోతాయి. పార్ట్ 4లో ఏం షేర్ చేశానంటే అండి, నేను ఈ స్టెప్ అల్లే విధానంలో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీకు షేర్ చేశాను. ఈ మొత్తం ఈ స్టెప్ అల్లేసేయమని చెప్పాను. నేను అల్లుతాను, మీరు కూడా అల్లేసుకుని రెడీ పెట్టుకొని ఈ స్టెప్ ఎండింగ్లో మీకు షేర్ చేస్తానని పార్ట్ 4లో నేను మీకు చెప్పాను. ఇప్పుడు నేను కూడా అల్లేసేసాను అనమాట. ఇక ఎండింగ్ చూద్దామండి. ఈ స్టెప్లోని ఎలా ఎండ్ చేయాలో ఎండ్ చేసేసి మరలా నెక్స్ట్ స్టెప్కి వెళదాం. ఓకే అండి, ఇక్కడికి వచ్చేసాను నేను. చూడండి, మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 1 బీడే బేస్ చేసుకోవాలని చెప్పా కదండి. ఇక్కడ మనకి 1 2 3 బీడ్స్ ఉంటాయి. 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 వైట్ బీడ్, 2 గ్రీన్ బీడ్స్, ఇలా ఎక్కించుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ 2 గ్రీన్, ఇదిగోండి 1 2 3 ఉన్నాయి. 2 గ్రీన్ 1 వైట్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది లెఫ్ట్ నుండి వైర్ అనేది ఇలా ఎక్కించేసుకోవాలి. ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేయాలి. చూసారు కదా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ ఏర్పడిపోయింది, 6 బీట్ ఫ్లవర్. మరలా బయటకు వచ్చేద్దాం ఈ వైట్ బీడ్లో నుంచి. ఇప్పుడు ఈ ఫ్లవర్ని కలిపేసేయాలి మనకి. ఇక్కడ ఈ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, సిట్టింగ్లో ఈ బీడ్స్ని కూడా తీసేసుకుందాం. సిట్టింగ్ బీడ్స్ అంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు, ఏంటనుకుంటారు. సిట్టింగ్ బీడ్స్ అంటే ఇలా ఇటు తిరిగి నీడిలు ఇలా ఎక్కించామనుకోండి, ఇది ఇలా అడ్డంగా ఉన్నదాన్ని అడ్డంగా బీడ్స్ ఎక్కిస్తుంటే సిట్టింగ్ బీడ్స్ అంటారు, అంటే కూర్చున్నట్టు. ఇది స్టాండింగ్, నీడిలు నిలబడి ఉంది, దీన్ని స్టాండింగ్ పొజిషన్ ఇచ్చాం బీడ్కి, అందుకని దీన్ని స్టాండింగ్ బీడ్ అంటారు. పైకి వచ్చేద్దాము. ఇప్పుడు ఇక్కడ మనకి వైట్ బీడ్ 1 2 3 గ్రీన్ బీడ్స్ 1 2 3 4 అవుతుంది. ఇంకా 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 గ్రీన్ బీడ్, 1 వైట్ బీడ్, ఇలా తీసుకోవాలి. ఈ వైట్ బీడ్లో నుంచి మనం బయటకు వచ్చేద్దాం. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఎండ్ చేసేద్దామండి. ఇంకా ఇక్కడే ఎండ్ చేయకుండా ఒక బీడ్ కిందికి తీసుకొచ్చేసి ఇలా క్రింది భాగానికి తీసుకొచ్చేసి ఇక్కడ ఎండ్ చేసేద్దాం. ఎందుకంటే మనం అక్కడే ఎండ్ చేసామనుకోండి, మేబీ ఒకవేళ నాట్ సరిగా వేయకపోతే ఊడిపోతూ ఉంటాయి. ఎండింగ్ నాట్ చూడండి, 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ వైర్ ఉంది కాబట్టి నేను 3 టైమ్స్ తీసుకున్నాను. వేసేసి దగ్గరికి నాట్ ఏర్పడిపోద్ది. ఇలా టైట్గా లాగేసి మరలా ఇక్కడే కట్ చేయకుండా
ఒక బీడ్లోకి తీసుకెళ్దాం. ఇలా తీసుకెళ్ళి ఇక్కడ కట్ చేసేద్దాం. మీకు వైర్ ఉంటే ఉంచుకోండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. నాకు వైర్ లేదు కాబట్టి నేను కట్ చేశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ స్టెప్లో మీకు ఎలా వచ్చిందో లేదో చూడండి. ఈ స్టెప్ మొత్తం మీకు చూసారు కదా, 1 2 3 4 బీడ్స్. ఈ బీడ్ తీసేయండి, దీంతో అయితే 5 అవుతుంది. 1 2 3 4 5. మళ్ళీ ఇటు చూస్తే మిడిల్ 1 బీడ్ వైట్ అవుతుంది, 4 వైట్ అవుతాయి. 1 2 3 4 5 ఇలా మనకు రావాలి. ఇక్కడ 1 2 3 4 1 2 3 4 ఇలా కంప్లీట్గా ఈ స్టెప్ మొత్తం మీకు ఈ డిజైన్ వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ స్టెప్పు కరెక్ట్గా వేసుకోలేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ మనకి సరిగా రాదు, మరలా ఇప్ప తీయాల్సి వస్తుంది. ఓకేనా. అసలు ముగ్గు తప్పు అల్లకూడదండి. ఐశ్వర్యలక్ష్మి ముగ్గు మనం సాధ్యమైనంత వరకు అసలు అల్లకూడదు. ఎందుకంటే మనకి ముగ్గు కదండి, దేవుడు ముగ్గులు మనం కరెక్ట్గా వేసుకోవాలి. లేదంటే మాత్రం మరలా పైకి తేలదు, మన ముగ్గు కరెక్ట్గా అనుకున్న పొజిషన్ రాదనమాట. మీరు ప్రతి స్టెప్పు చూసుకోండి. మీరు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను కరెక్ట్గా అల్లుకున్నానా లేదా అనేసి ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకేనా. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతామండి. మనకి ఇప్పుడు ఇంత మటుకు రెడీ అయిపోయిందండి. ఈ స్టెప్ కంప్లీట్ అయ్యేటప్పటికి దాదాపు 70% మనకి ముగ్గు రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఇక్కడ వరకు చూసారు కదా పూర్తిగా. ఇంకా మనకి మిగిలింది ఈ స్టెప్. ఇప్పుడు మనకి ఇలా జిగ్జాగ్ లాగా వచ్చాయి చూసారా డిజైన్, ఇవి మిగులుతాయి అన్నమాట. ఈ వీడియోలో అయితే మనము ఈ స్టెప్ వరకు చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఈ కొండలు ఎలా వేసుకోవాలి, ఈ డిజైన్ అనేది చూద్దామండి. ఓకేనా. చాలా ఈజీ అండి ముగ్గు మాత్రం. కొంచెం శ్రద్ధ పెడితే మనం దీనిలో ఉన్న సులువైన పద్ధతి ఒక్కటి కనిపెడితేనండి బీడ్ వర్క్లో మనకి వర్క్ భలే ముందుకెళ్ళిపోద్దండి, ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి నేను వైర్ని ఇలా కోణంగా ఉంది కదా, ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 యాడ్ చేయాలి. 1 గ్రీన్ బీడ్. బీడ్స్ కనిపించకపోతే ఒక్కసారి మనం ఇలా కదిలిస్తేనండి మనకి హోల్స్ పైకి కనిపిస్తాయి. 3 4 5 ఇలా తీసుకోవాలన్నమాట. 1 గ్రీన్ 3 వైట్ 1 గ్రీన్. ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 తీసుకున్నాం. 1 + 5 6. వైర్ అనేది నాకు లెఫ్ట్ నుండి, ఇది కూడా చూడండి నా చేతికి వైర్ ఎక్కడుందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఈ 1 బీట్ ఇలా మనకి ఇలా ఏర్పడుతుంది. ఓకే. మరలా 2 బీడ్స్ బేస్, 3 గ్రీన్లో 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకుంటే ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకున్నాం. ఇక్కడ 1 గ్రీన్ ఉంది, 1 2 3 బేస్ అవుతాయి. బేస్ అంటే ఇక్కడ ఉన్నాయి అని అర్థం. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 గ్రీన్ 2 వైట్. ఓకే అండి. ఈ గ్రీన్ బీడ్లో నుంచి నీడిల్ని ఇలా ఈ 2 వైట్ బీడ్స్ గ్రీన్ బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి మనం. ఇలా మరలా నెక్స్ట్ ఈ 2 బీడ్స్లో నుంచి ఇలా బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 వైట్ బీడ్స్. 3 + 3 6. ఇలా చూసారు కదా. మరలా 2 బీడ్స్ బేస్ గ్రీన్.
ఒకసారి ఇలా స్టిఫ్గా ఉండకుండా మనకి ఇలా నిలబడేటట్టు అంటే కిందకి ఇలా ఉండేటట్టుగా ముగ్గేస్తే మనం ఎలా లెగవకోకుండా ఉంటుందో అలా చూసుకుంటా లాగండి వైర్ అనేది. ఓకేనా? ఇక్కడ 1 వైట్ 2 గ్రీన్ ఉన్నాయి, 3 వైట్ యాడ్ చేయాలి. ఓకే అండి. ఇలా వైట్ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. నేను చాలా నిదానంగా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇలా నెక్స్ట్ 2 బీడ్స్ బేస్. ఇక్కడ కూడా 1 2 3 ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ 1 గ్రీన్ బీడు ఉంది బేస్. ఇక్కడ 1 గ్రీన్ 2 వైట్ యాడ్ చేయాలి. ఇలా మరలా 2 బీడ్స్. ప్రతిసారి మనం 2 బీడ్స్ పేస్ట్ చేసేసుకోవాలండి. నేను మీకు చెప్పవసరం లేదు, మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ 1 2 3 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. టూ ఇలా గ్రీన్ బీడ్లో నుంచి ఇలా నెక్స్ట్ 2 బీడ్స్ బేస్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 గ్రీన్ 1 వైట్ ఉంది. 3 వైట్ యాడ్ చేయాలి. మరలా బయటకు వచ్చేద్దాము. ఈ 2 బీడ్స్లో నుంచి 2 బీడ్స్ బేస్ చేసుకుందాము. గ్రీన్ వైట్, ఇక్కడ 1 గ్రీన్ 2 వైట్. ఇలా ఈ వైట్ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. మరలా ఇలా 2 బీడ్స్ బేస్ చేసుకుందాం. వన్ 2 3 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 1 గ్రీన్ 2 వైట్ ఇలా తీసుకోవాలి. మనకి ఇలా ఎక్కిస్తుంటేనండి చాలా టైం తీసుకుంటుంది. ఇలా మనం కింద పెట్టి ఎక్కించేస్తేనండి భలే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. వర్క్ కూడా మనకి టైం కూడా భలే సేవ్ అవుద్దండి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ కోణం వచ్చింది చూసారా? ఇక్కడ ఈ కోణం దగ్గర 1 బీడ్. మరలా ఈ కోణం వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 బీడ్ మాత్రమే బేస్ అవుతుంది మనకి. ఈ కోణాలు వచ్చిన ప్రతి చోట మీకు ఇక్కడ చూసారు కదా, ఇవి 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 ఇక్కడ 1 బీడ్ మాత్రమే మనం బేస్ చేసుకుంటాం. ఇక్కడ 1 2 బీడ్స్ బేస్ అవుతాయి. 1 బీడ్ ఇది ఈ బేస్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ కూడా 2 బీడ్స్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇంకా 4 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మనకి ఇలా ఇక్కడ 5 గీతలు అల్లేలా వచ్చింది కదండి షేపు. ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇక్కడ వరకు ఒకటి కంప్లీట్ అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ ఒకటి గ్రహించండి, మీరు వేసుకున్నది ఈ స్టెప్లో బీడ్స్తో కంప్లీట్గా మనకి ఈ లుక్ అయితే రావాలి. పైనంతా వైట్స్ రావాలి, అంటే సిట్టింగ్ బీడ్స్ అన్ని వైట్ రావాలి. ఇది ఒకటి గ్రహించండి, మీకు అల్లిక ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్టార్టింగ్లో 1 వైట్ వస్తుంది, 2 గ్రీన్, తర్వాత 2 వైట్,
1 గ్రీన్. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఈ స్టెప్లో ఇవి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి బీడ్స్. ఈ నేను వేసింది ఎలాగో మీరు చూసి స్టాండింగ్లో ఇలా రావాలి మొత్తం. ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట అల్లిక. 1 వైట్ 2 గ్రీన్ 2 వైట్ 1 గ్రీన్ 2 వైట్ 2 గ్రీన్ 1 వైట్ ఇలా రావాలి ఈ స్టెప్. ఇవి స్టాండింగ్లో ఉంటాయి. ఈ పైనంతా వైట్ రావాలి, సిట్టింగ్లో ఉంటాయి. ఇది గ్రహించేయండి. ఇవన్నీ వేసేసేయచ్చు. నేను వేస్తూ ఉంటాను, మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే అండి. ఇది చూపించే కదా, మీకు మరలా ఇటు అల్లుకోవాలనుకోండి ఈ వీడియోని కంటిన్యూగా పెట్టుకోండి. ఈ 2 బీడ్స్ బేస్ చేసుకుందాం. ఇక్కడ వరకు అయిపోయింది కదా సేమ్. మళ్ళీ ఈ స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ మనకి 1 గ్రీన్ వచ్చేసింది. ఓకేనా. మరలా ఇంకొక గ్రీను ఇక్కడ రావాలి. 1 గ్రీన్ 2 వైట్. మీరు మార్చేదల్లా ఈ స్టాండింగ్ బీడ్ మాత్రమే. పైన ఎటు తిరిగి మీకు వైటే వచ్చేస్తాయి. ఇలా మరలా 2 బీడ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అబ్బా. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది అన్నమాట వర్క్ అనేది. చూసారు కదా, ఇక్కడ వరకు వచ్చేసాం. ఇక్కడ మనకి 3 వైట్ రావాలి. 1 2 3. మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ కూడా 3 వైట్ రావాలి. మీకు ఈ ఫస్ట్ బీడ్ ఒక్కటే మారుతుందండి. వైటు ఏం వేసుకోవాలనేది ఫస్ట్ బీడ్ ఒక్కటే మారుతుంది. ఈ 2 బీడ్స్ మాత్రం వైటే వస్తాయి, ఎందుకంటే పైన వైటే ఉన్నాయి కాబట్టి. అదొక్కటే మీరు చెక్ చేసుకోండి ఎక్కించుకునేటప్పుడు ఈ స్టెప్లో. ఎలా మనకి ఈ షేప్ వస్తుందా లేదా అనేది మనకే అర్థమైపోద్దండి మనం వేసిన బీడు. మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక డాట్ అల్లి రావాలి కాబట్టి ఇక్కడ 1 గ్రీను 2 వైట్. కొంచెం అండి ఈ స్టెప్ వరకు అల్లితే మీకు నెక్స్ట్ది ఈజీగా లేయచ్చు. 2 వైట్. ఇక్కడ గ్రీన్ మార్చాం అన్నమాట. ఇలా నెక్స్ట్ ఈ 2 బీడ్స్లో నీడిల్ తీసుకొచ్చేసి ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 వైట్ యాడ్ చేయాలి. వన్ 2 3. 2 మామూలుగా వైట్ ఎక్కించేస్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్ బీడ్ మాత్రమే గ్రీన్ ఎక్కించుకోవాలా వైట్ ఎక్కించుకోవాలనేది ఇది ఒక్కటే మారుతుంది మనకి. 2 బీడ్స్ కామన్గా ఎక్కించేసుకోవాలి ఈ స్టెప్లో. అయిపోయింది. మరి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 1 2 బీడ్స్ తీసుకున్నాం బేస్. ఇలా 3 అయినాయి. ఇక్కడ కూడా 3 వైట్ ఎక్కించేసుకోవాలి. వన్ 2 3. చూసారు కదా, కరెక్ట్గా వస్తుంది మనకి షేప్ అనేది. ఈ 2 బీడ్స్లోకి తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గ్రీన్ 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఈ వైట్ బీడ్లో నుంచి ఇలా చూసారా పైనంతా మనకు వైట్ వస్తుంది. ఇక్కడ ఈ స్టెప్లో మనకి స్టాండింగ్ నిలబడి ఉన్న ఈ బీడ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి.
మరలా 2 బీడ్స్ బేస్, ఇక్కడ 3 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 గ్రీన్ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా అయిపోయింది. ఇక్కడ 1 బీడ్ బేస్ చేసుకోవాలి. 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. ఇలా కోణంకి వచ్చేసాం కదండి. ఇక్కడ ఇలా ముక్కుకి ఇలా వచ్చేసాం. ఒక రకంగా చెప్పాలి అంటే మీకు మనకి ఇలా 5 గీతలలో ఒక షేప్ వచ్చేసింది. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 గ్రీన్ 3 వైట్. ఇలా మరలా మనకి ఇప్పటికి 2 కోణాలు వేసేసాం. ఇంకా ఇటు 1 2 3 4 రావాలి. ఇంకా ఈ 4 కూడా మనం వేసేద్దాము. ఇప్పుడు మాట్లాడతానండి మీతో. అర్థమైపోయింది కదా, చూసారు కదా. ఇక్కడ నుంచి ఇలా ఒక కోణం పెట్టుకోండి. 2 గ్రీన్ రావాలి, 2 వైట్ రావాలి, 1 గ్రీన్ 2 వైట్ 2 గ్రీన్. మరలా ఇటు తిప్పుకోండి. అప్పుడు ఇక్కడ 2 గ్రీన్ 2 వైట్, మరలా 1 గ్రీన్ 2 వైట్. ఇక్కడ అడ్డం 2 గ్రీన్ రావాలి. పైనంతా వైట్ వచ్చేయాలి. ఈ పైన మొత్తం ఎలా వచ్చింది అలా వేసేయాలి. నేను మీతో మాట్లాడతా, కొంచెం అల్లేస్తానండి. అల్లిక స్టార్ట్ చేయండి అబ్బా. ఏం పెద్ద కష్టమైతే కాదు. అల్లిక చాలా ఈజీ. మనం పెట్టుబడి కూడా చాలా తక్కువ పెడుతున్నామండి. బీడ్స్ పెద్ద కాస్ట్ ఏం కాదు కదా మనకి. కాకపోతే మీరు లోపల కామన్గానూ వైట్ తీసేసుకోండి. లోపల ఫిల్లింగ్ మీ ఇష్టం. మీకు నచ్చిన కలర్స్తో మీరు అల్లుకోవచ్చు. కానీ డార్క్ కలర్స్ తీసుకోండి అబ్బా. లైట్ కలర్స్ అయితే మనకి అందం అనిపించదు. లైట్ టు లైట్, అవుట్లుక్ అంతా వైట్ లైట్ ఇచ్చేసి లోపల మనం ఫిల్లింగ్ అంతా డార్క్ ఇచ్చేసుకుంటేనండి ముగ్గు మనకి చాలా బాగుంటుంది. మనం ముగ్గేసిన చూడండి వాకిట్లో పసుపు కుంకంతో ఫిల్ చేసేస్తే, పసుపు కుంకం రంగులతో ఫిల్ చేసేసిన సరిపోద్ది. మీకు ఒక టిప్ అబ్బా. రోజు శనివారం, ఇప్పుడు మన శుక్రవారాలు మంగళవారాలు వాకిట్లో ముగ్గు వేసుకుంటే పసుపు కుంకుమ తొక్కకూడదు అంటారు కదండి. అందుకని మీరు ఏం చేస్తారంటే బజార్లో రంగులు అమ్ముతారు కదా. మనం జనవరి 1కి మరలా ఈ సంక్రాంతి అప్పుడు రంగులు తెచ్చుకుంటాం కదా, ఎల్లో రంగు రెడ్ రంగు అలాంటివి. వాటితో మధ్యన పసుపు కుంకుమ బదులు రంగులు వాడండి. వాడితే మనకి తొక్కినా ఇబ్బంది ఉండదు. పసుపు కుంకుమ తొక్కకూడదు కాబట్టి అప్పుడు మనం ఆ రంగులే కాబట్టి మనం తొక్కినా కానీ మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట. పసుపు కుంకుమ బదులు రంగులు వేసుకోండి చక్కగా. ఎల్లో రంగు రెడ్ రంగు వేసామనుకోండి మనకి వేసుకున్నట్లు ఉంటుంది, అందంగానూ ఉంటుంది అన్నమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఈ బీడ్స్ అల్లేటప్పుడు మీరు బాగా లాగద్దు. లాగితే ఈ కోణాలు ఉన్నాయి కదా ఇలా ఉండిపోవాలి కిందకి. ఇలా లెగవకూడదు. కోణాలు ఇలా పైకి లెగవకూడదు. మనం మొత్తం అల్లేసిన తర్వాత అలంకరించుకున్నాం అనుకోండి దేవుడి దగ్గర కానీ ఏదైనా అకేసినప్పుడు చక్కగా ఇలా ఉండిపోవాలి. అంతేకాని ఒక పక్కన ఉబ్బెత్తు వచ్చేసి ఒక పక్కన ఇదిగా ఉండి అలా మాత్రం అల్లుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కలర్ కాంబినేషను. మీకు ఉన్న బీడ్స్ని చూసుకోండి ముందు. ఎక్కువగా ఉన్నాయి నాకు పర్వాలేదు అనుకుంటేనే మీరు మొదలు పెట్టండి. సగం ఒక రంగు వేసి సగం ఒక రంగు వేసి అలా మాత్రం మీరు చెయ్యొద్దు. కొన్ని ఇవి దేవుడు ముగ్గులండి, మనం తప్పు వేయకూడదు. మనం ఫిల్లింగ్ చేసేటప్పుడు అంటే ఈ కలర్స్ ఇక్కడ ఒక కలరు ఇక్కడ ఒక కలరు అలా వేయొద్దు. ఇప్పుడు మనం ఏం చేసినా ఇక్కడ కలర్ వేసామనుకోండి 1 2 3 4 5 6 రావాలి. 3 ఒకటి 3 ఒకటి ఒకటి అది ఒకటి ఇది ఇలా వేస్తే మాత్రం ఈ ముగ్గుకి అందమైతే రాదండి. ఇలా ఓకే అండి. నేను మాట్లాడుతూ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోద్దండి. సేమ్ ఇంతే కాబట్టి మీరు కూడా వేసేసుకోండి. ఇలా కుట్టేసేయండి. నేను మీకు ఈ మొత్తం వేసేస్తాను. సేమ్ ఇలాగే అల్లేసుకోండి. ఇక్కడ నేను ఈ చివర్లో మీకు చూపిస్తాను. ఓకే అండి. లాస్ట్కి వచ్చేసామండి. ఇక్కడ వరకు వేసేసాను. నేను ఇక లాస్ట్లో ఎలా ఎండ్ చేయాలో మీకు చెప్తాను. ఓకే అండి.
ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి కదా, గ్రీను 3 డాట్స్లే వచ్చాయి. ఇక్కడ మనం ఇక్కడ వైట్ యాడ్ చేసేసుకుంటాం. మనకు అర్థమైపోద్దండి. ఇలా పైనంతా వైటు, ఇక్కడ మనం ఒక్కొక్క ఫ్లవరు వేస్తుంటే మనకి ఎక్కడ గ్రీన్ వచ్చింది, ఎక్కడ వైట్ వచ్చేది మనం వేసేస్తూ ఉంటే కొంచెం శ్రద్ధగా మీకు దీని మీద శ్రద్ధ పెట్టి మీరు వేస్తే చాలా ఈజీ అనమాట. చూస్తుంటే మనకు మార్చేటప్పుడు అమ్మో ఎక్కడ వైట్ వేస్తారో, ఎక్కడ మనం గ్రీన్ వేసుకోవాలో కష్టమేమో అనిపిస్తుంది. కాదండి, డిజైన్ అనేది ముందు మన మైండ్లో పెట్టేసుకోవాలి. ఓకే, మనకి డిజైన్ ఇలా రావాలి అనేసి మనం ముందు మైండ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనకి అల్లేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 3 వైట్ వేసేయాలి అని అనిపించేసింది, డిజైన్ వచ్చేసింది. ఇక్కడ గ్రీను వైట్ వేసామనుకోండి మనకే తెలిసిపోద్ది తప్పు వచ్చేసింది ఇక్కడ అనేసి. తప్పు బీడ్ వరకు చెప్పేస్తుందండి ఎమ్మటే. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో కవర్ చేయాలన్నా మనం కవర్ చేయలేం. ఏ స్టెప్కి ఆ స్టెప్ కరెక్ట్గా ఉండాలండి. అందుకే మనకు బీడ్ వర్క్ అల్లుతూ ఉంటేనండి ఒక మంచి అలవాటు అనేది కూడా వస్తుంది అనమాట. ప్రతి పని కరెక్ట్గా చేస్తాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, నాకు ఇప్పుడు తెలిసిపోయింది ఇక్కడ గ్రీన్ వేసేసి ఇక్కడ వైట్ వేసేయాలి అని. ఎందుకంటే ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 బీడ్ యాడ్ చేస్తే ఇక్కడ మనకు ఒక డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ కూడా రావాలి అనేసి మనకి తడుతుంది అనమాట. మనం శ్రద్ధ పెట్టాలండి. ముందు శ్రద్ధ పెట్టి అల్లితే మాత్రం కష్టమైతే కాదు. మనం ఇక్కడ అల్లుతూ ఎక్కడో ఆలోచించామనుకోండి, బీడ్ వర్క్ అయితే మాత్రం ముందుకు సాగదండి, తప్పు వచ్చేస్తూ ఉంటుంది. మనకి రిలాక్సేషన్ కోసమే కదండి మనం అల్లుకునేది. ఇంకా మనకు ఆలోచన ఎందుకు? దీని మీదే శ్రద్ధ పెట్టి అల్లుకుంటే అసలు తప్పు అనేది మనకి రాదనమాట బీడ్ వర్క్లో. మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి, వీడియోని వెనక్కి ముందుకి జరుపుకుంటా చూడండి. ఎందుకంటే కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళకండి కొంచెం ఎలాగా అన్నట్టు అనిపిస్తుంది. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయింది అనమాట. ఇదిగోండి, హెచ్బర్లోను లాస్ట్కి వచ్చేసాము. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసేయాలి. పైకి తీసుకెళ్ళిపోదాం స్టాండింగ్ బీడ్లోకి కూడా నీడిల్ని. ఇప్పుడు ఇక్కడ మనకి 1 2 3 4 ఉంటాయి. 4 గ్రీన్ బీడ్సే ఉంటాయి. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఇలా. ఒకవేళ అర్థం కాకపోతే మీరు బేసిక్ క్లాసెస్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమైపోద్ది. ప్రీవియస్ వీడియోస్లో అసలు స్టార్టింగ్ బీడ్ వర్క్ ఎలా చేయాలనేది కూడా నేను షేర్ చేశానండి. మీరు వాటిని ఫాలో అయిపోండి. ఇప్పటికి మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఎండ్ చేసేస్తానండి ఇక్కడికి. ఎందుకంటే నెక్స్ట్ మరలా స్టార్ట్ చేసేటప్పుడు మీకు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి నాకు వైర్ ఉంది కానీ అయినా నేను ఎండ్ చేస్తాను. మీకుంటే ఉంచేసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎక్కడ నేను మరలా స్టార్ట్ చేశాను అన్నది అర్థం కాదు. ఓకే అండి, ఇదిగోండి ఎండింగ్ నాట్ కూడా వేసేసాను. ఒక బీడ్లో నుంచి అక్కడే కట్ చేయొద్దండి, ముందుకొచ్చి కట్ చేయండి. నాటు మాత్రం మీరు స్ట్రాంగ్గా వేయండి అబ్బా. మీకు నేను గుర్తు చేస్తూనే ఉంటా, ఎండింగ్ నాటు స్టార్టింగ్ నాటు బీడ్ వర్క్లో స్ట్రాంగ్గా ఉండాలి. లేదంటే మనకి ఊడిపోతూ ఉంటాయి. అల్లుకున్నదంతా వేస్ట్ అయిపోయింది, మన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. ఓకే అండి, ఇదిగోండి ఎండింగ్ కట్ చేసేసాను. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మనకి మరలా 1 2 3 4 5 6 6 కోణాలల్లే తేలిందనమాట. మొత్తం కలిపి ఈ స్టెప్ అండి మీకు ఒక 1 అవర్లో అయిపోద్దండి. ఈ స్టెప్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించిన స్టెప్ ఒక 1 అవర్లో అయిపోతుంది. ఒక్కసారి ఈ స్టెప్కి ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఎన్ని బీట్స్ వచ్చాయో కౌంట్ చేసి చెప్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 బీట్స్ రావాలి. ఇటు 20, మరలా ఇటు తిప్పితే ఇటు 20. ఈ బీడ్ని కూడా కౌంట్ చేసుకోవాలి. ఈ బీడ్ ఇటు తిప్పితే ఈ బీడ్ని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 అని ఇలా 20 రావాలి. ఎటు చూసినా మీకు 20 రావాలి. అలా వస్తే మీకు ఈ స్టెప్ కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఓకేనండి, చూడండి ఒక స్టెప్ వేసేటప్పటికి మనకి బీడ్ వర్క్లోనండి ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్న కొద్దికి అందము రెట్టింపు అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా 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 మనకు అల్లాలనిపిస్తుంది. ఓకే అండి, మీరు చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. నాకు నేను చెప్పినట్టుగా మీరు అల్లుకోండి, మీకు కరెక్ట్గా ఇదే వేలో వస్తుంది మీకు. ఓకేనా, ఎలాంటివి ఒక 5 6 అల్లుకున్నాం అనుకోండి అంటే
ఈ ఐశ్వర్యలక్ష్మి ముగ్గులు 5, 6 కాదండి, ఒక 5, 6 రకాల ముగ్గులు అల్లుకుంటే చక్కగా మనం దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు ఇవి అలంకరించేసుకుంటాం. చక్కగా మన పని అయిపోయిన తర్వాత మరలా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ ముగ్గు మరలా చెరిపి అవన్నీ ఎత్తి చేసేదానికంటే ఇది సులువైన పద్ధతి. ఒక్కసారి కష్టపడ్డామనుకోండి పదే పదే ఉపయోగించుకోవచ్చు ఈ వస్తువుని. ఇప్పుడు బీడ్స్ కూడా మనకు బాగా దొరుకుతున్నాయండి. ఇప్పుడు ఇదివరకు అయితే దొరికేవి కాదు, మార్కెట్లోను ఆన్లైన్లోనూ దొరుకుతున్నాయి. మీకు అమెజాన్లోను, మీషోలోను, ఫ్లిప్కార్ట్లోను దొరుకుతున్నాయి. లేదంటే మీరు బజార్లో ఫ్యాన్సీ షాపుల్లో మనం ఐటమ్ చూపిస్తే వాళ్ళే తెచ్చి పెడుతున్నారు. మాకు ఇలా కావాలి అని అంటే వాళ్ళే తెచ్చేస్తున్నారు. ఏ ఐటమ్ అయినా సరే మనకు దొరకలేదని కాదండి, ఒకవేళ ఆ షాప్లో దొరకకపోతే ఆ షాప్ యజమానికి చెప్తే ఆయనే తెచ్చిస్తారు మీకు. ఓకే అండి, ఇదండి ఈనాటి వీడియో. నెక్స్ట్ ఇప్పుడు మనకి మొత్తం రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ వరకు చూసారు కదా. ఇక మనకి ఈ 3 త్రిభుజాలు అల్లే ఉన్నాయి చూసారా, ఈ జిగ్జాగ్ గల్లే. ఈ 3 మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో షేర్ చేయించండి, కొత్తగా అల్లికి నేర్చుకునే వాళ్ళు ముందుకి త్వరగా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, దాదాపు ఇప్పుడు మనకి 90% అయిపోయినట్టేనండి. ఇంకొక 10% ఉంటుంది. ఇది ఊరికే అయిపోతాయి చాలా ఫాస్ట్గా. మీరు మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి, మేము అల్లుకున్నాము అని చెప్పేసి కామెంట్ చేయండి. లైక్ ఎందుకు ఇమ్మంటున్నానంటే అండి, ఇలా బీడ్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి యూట్యూబ్ మన వీడియోని తీసుకెళ్తుంది అనమాట. అందుకని చెప్పి నేను మీ నుంచి ఒక లైక్ కోరుకుంటున్నాను. ఇదండి ఈనాటి వీడియో. మరలా నెక్స్ట్ వీడియోలో పార్ట్ 5లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే అండి.